మరి దినదినము ప్రాపంచిక పరిస్థితులు మనం చూస్తూ ఉంటే చాలా శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. ఈరోజున్న పరిస్థితి రేపు ఉండటం లేదు. ప్రపంచ పరిస్థితులు ఎంతో వేగంగా మారుతూ ఉన్నాయి. జనము మీదికి జనము లేచుట అని బైబిల్ గ్రంథము యేసు ప్రభు వారు చెప్పారు. జనము మీదికి జనము లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. ఎన్నో సివిల్ వార్స్ జరుగుతున్నాయి, అంతర యుద్ధాలు అంటారు. ఆ దేశంలో ఉన్న ప్రజలే వారు కొట్టుకుంటారు. అటువంటి ఎన్నో దేశాల్లో మరి సివిల్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. రాజ్యము మీదికి రాజ్యము లేచుట, దేశాలు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ప్రపంచము యేసుప్రభు వారు చెప్పినట్టు యుగాంతము వైపు, కాలాంతము వైపుకి నెట్టబడుతూ ఉంది. 3వ ప్రపంచ యుద్ధానికి మరి చెరువుగా వెళుతుంది, దగ్గరికి వెళుతూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ ఆసన్నమైనది. విశ్వాసులమైన మనము మరింత బలముగా, మరింత ధైర్యముగా, మరింత విశ్వాసంలో స్థిరపడి, మరింత పరిశుద్ధముగా ఎదిగి ఆయన కొరకు ఆశతో అపేక్షించుచు ఆ దినము కొరకు కనిపెట్టుడి అని మరి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. మరి ఆ రకంగా మరి ఆశతో ఆయన దిన రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ మన ప్రవర్తనలు సరిచేసుకుంటూ మరి జీవించినట్టయితే మనము క్రీస్తుతో కూడా ఉండబోతూ ఉన్నాం. లేకపోతే మరి ఏం జరుగుతుంది? 7 ఏండ్ల మహాశ్రమల కాలములోకి నెట్టబడతాము, చంపబడతాము, నరకములో వేయబడతాం. ఇంకా కొన్ని నెలల నుంచి మనము ఇవే అంశాలను ధ్యానిస్తూ ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధము, మరి భూమిపైకి వచ్చే శ్రమలు, క్రీస్తు రాకడ, 7 ఏండ్ల సంవత్సరములు, మధ్యాకాశంలో విశ్వాసులు పొందుకునే బహుమానములు, అదే 7 ఏండ్ల సంవత్సరములో భూమి మీద జరిగే ప్రళయము, భయంకరమైన పరిస్థితులను గురించి ధ్యానిస్తూ వచ్చాము. మరి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అదేవిధంగా మరి 7 ఏండ్ల చివరి కాలంలో ఇశ్రాయేలీల పైన జరిగే ఒక దాడిని గురించి కూడా మనము ధ్యానించాము. మరి యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ, భూమిపైకి రావడము, మరి ఆ ప్రజలను మరి కాపాడడం, ఇవన్నీ కూడా చక్కగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి సమయము తక్కువ ఉన్నందుకు కొంతము నేను త్వరపడి ముందుకు వెళ్ళాను. మరి కొంచెము ఆ పాత విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు 1000 ఏండ్ల పాలన అనే అంశాన్ని కొంచెం ధ్యానించుదాం ఈ రోజున. మరి మన మొట్టమొదటిగా దేవుణ్ణి అడిగితే, ప్రభువా మరి ఈ భూమిపై నువ్వు ఎంతో ప్రేమామయుడు కదా, ఎంతో మంచివాడివి కదా, ఎందుకు ఈ భూమిపైన ఇటువంటి భయంకరమైన శ్రమలు? ఈ 3వ ప్రపంచ యుద్ధము జరిగితే కనీసం 600 కోట్ల మంది భూమిపైన చనిపోతారు అని చెప్పాను. ఏమండి, 36 గంటల్లోపు 5 కోట్ల మంది చనిపోతారంట. ఒకవేళ ఈ భూమిపైన 3వ ప్రపంచ యుద్ధం ఆరంభమైతే 36 గంటల్లోనే 5 కోట్ల మంది చనిపోతారట. ఇంత భయంకరమైన వినాశనము ప్రభువా ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగాలి అని మనము దేవుణ్ణి అడిగితే ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9 నుంచి, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపనీయుడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి
నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలత్కారుల గర్వమును అణిచివేసెదను. బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండనిచ్చెదను. మరి మనము ఈ భూమిపైన జరిగే ఆ భయంకరమైన ఒక ప్రళయము గురించి ఆల్రెడీ ధ్యానించి ఉన్నాము. ఆకాశ నక్షత్రములు రాలును, ఆకాశంలో ఉండే శాటిలైట్స్ అన్నీ కూడా ఏ విధంగా కూలిపోయి మరి మనుష్యులను చంపేస్తాయో మనం చూసాం. కానీ కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, పాపులను బొత్తిగా ఏమన్నాడు, పాపులను బొత్తిగా ఈ భూమి మీద ఉండకుండా నశింపజేయుదును. ఎందుకు ఈ శ్రమ అంటే ఈ లోకుల చెడుతనమును బట్టి అంట. ఎక్కడ చూసినా చెడుతనమే, ఎక్కడ చూసినా పరిశుద్ధత కనపడట్లేదు. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కానీ ఏదో చెడు మాటలే మాట్లాడుకుంటున్నారు. ఏ ఒక వ్యక్తి మనసులో కానీ ఎదుటి వ్యక్తి విషయంలో మంచి ఒక ఆలోచన లేదు, చెడు ఆలోచనలే. కుళ్ళు, కుతంత్రము, దోచుకోవడము, మోసగించడము, అన్యాయము చేయడము, కామము, క్రోధము, ఇవన్నీ కూడా మనుష్యుడు ఒక క్రూరమైన జంతువులాగా తయారాడు. మనం ఎంత ప్రేమించి దేవుని ప్రేమను వాళ్లకు చెప్పినా వాళ్ళు వాటిని నమ్మడం లేదు, లేకుంటే విశ్వాసం ఉంచడం లేదు. వాటికన్నా వారికి ఎక్కువ ఏది ఇష్టం అంటే ఈ లోకంలో ఉండే సుఖాసక్తులు ఎక్కువ. దేవుని దగ్గరికి వస్తే ఏం చేయాలి? మా ఒక స్నేహితుడు ఉండేవాడు, వాడికి నేను చెప్పేవాడిని, ఏడ్చుకుంటూ చెప్పేవాడిని, యేసు ప్రభుని నమ్ముకోరా, ఆయనను నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, నీవు పరలోకం సంపాదించుకుంటావు, నమ్ముకుంటే. వాడు నాకంటే చాలా బలంగా ఉండేవాడు, బలవంతుడు వాడు. వాడు అనేవాడు, అరే ఇంకా కొన్ని రోజులు నన్ను ఎంజాయ్ చేయని రాబోయ్, నేను తర్వాత వస్తాను, మీ చర్చికి వస్తాను, ఇంకా కొంతకాలం నేను ఎంజాయ్ చేయాలి లైఫ్ని, ఇంకా తాగాలి, నేను తినాలి, అది చూడాలి, ఇది చూడాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అనేవాడు. నేను చెప్పేవాడిని వాడికి, అరే ఈరోజు చాలా బలంగా ఉన్నావు, ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రేపటి దినం గురించి ఎవరికి భరోసా లేదు, రేపు నువ్వు ఉంటావో ఉండవో తెలియదురా, నమ్ముకోరా దేవుడిని, రారా అంటే వాడు పెడచెవిన పెట్టేవాడు. సుఖాన్ని ఎక్కువ ప్రేమించాడు. ఒక రోజున హార్ట్ అటాక్ వచ్చి ఆ రోజు నెక్స్ట్ డే చనిపోయాడు. మన చర్చికి కూడా వచ్చాడు, ఒకసారి 2 సార్లు వచ్చాడు. నవీన్ అతడి పేరు. మరి చూడండి ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మనుష్యుడు మరి దేవునికి దగ్గరికి వస్తే పరిశుద్ధంగా ఉండాలి. జనాలకు తెలుసు తన పాపాలు వదిలేయాలి, తాగడం మానేయాలి, అబద్ధం ఆడడం మానేయాలి, మోసం చేయడం మానేయాలి, అన్యాయం చేయడం మానేయాలి, మన ఇష్ట ప్రకారంగా బ్రతకకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ వదులుకోవడము వారికి ఇష్టము లేక మరి సుఖాసక్తులను బట్టి వారి చెడుతనమును వారు నింపుకొని ఉన్నారు, మారడం లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ చెడుతనమును బట్టి మిమ్మలను నాశనము చేయబోతూ ఉన్నాను. దుష్టుల దోషమును బట్టి వారిని శిక్షింపబోచున్నాను. ఏదండి? లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి, అహంకారుల అతిశయమును మానిపించేదను. మనుషుల్లో ఉండే అహంకారమును మానిపించడానికి, బలత్కారుల గర్వమును అణిచివేయడానికి దేవుడు ఈ శ్రమలను ఈ భూమిపైకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఒకటి, ఈ మనుష్యులను మరి ఈ అహంకారం అణచడానికంటే రెండవ విషయం ఏంటంటే మరి ఇశ్రాయేలీల మూయబడిన మనోనేత్రములను తెరవడానికి దేవుడు వారిపైన కూడా శ్రమలను పంపించబోతూ ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. హెబ్రీ భాషలో 14 నుంచి చదవండి. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెద్దోనను
చోటుకు వారిని పోగు చేసెను. ఏమండి? సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను, మరి ఈ లోకమంతటా ఉండే ఈ రాజులు, ఈ ప్రెసిడెంట్స్, ఈ ప్రైమ్ మినిస్టర్స్, ఈ గొప్ప గొప్ప ఆర్మీ, రష్యా, మరి ఇవన్నీ వీటిని అంతటిని ఏం చేయబోతున్నాడంట? దేవుడు ఒక చోటుకి చేర్చబోతున్నాడంట. ఎక్కడ చోటది? హర్మేగెద్దోన్ అనే ఒక చోటు. ఎక్కడుంది అది? ఇశ్రాయేలు దేశములో ఉంది. ఆ దేశము మునుపు కాలంలో, రాజుల కాలంలో యుద్ధము చేసే చోటు అంట. అది మెగిద్దో అనే 5-9 మొదటి రాజుల గ్రంథంలో ఏమో ఉంటుంది. అది మెగిద్దో అనే ప్రాంతం. మరి యోవేలు గ్రంథం చూడండి, యోవేలు 3:12. దొరికిందా? నలుదిక్కులనున్న, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. అదేంటంట? యెహోషాపాతు లోయ అని కూడా పిలువబడ్డది. ప్రస్తుతం అది ఎక్కడ ఉందంటే ఇశ్రాయేలు దేశములో సియోను పర్వతం ఎదురుగా కొన్ని వేల ఎకరలో ఆ ప్లేస్ ఉందంట, ఖుల్లా మైదాన్. ఇజ్రాయేలు దేశంలో ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే, మరి ఇజ్రాయేలు దేశం మనం ఆలోచించాలి. ఇవన్నీ బైబిల్లో మనం చదువుతున్నప్పుడు యాక్చువల్లీ చిన్న దేశం. ఇజ్రాయేల్ దేశం ఎంత ఉంటుంది? మన హైదరాబాద్, సికింద్రాబాద్ని కలిస్తే ఒక దేశము. అంత చిన్న దేశంలో కొన్ని ఎకరాల, వేల ఎకరాలు ల్యాండ్ ఖాళీగా ఉందంటే వారు అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్కి అనుమతి ఇవ్వరంట. ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే దేవుని వాక్యము నెరవేరాలి. ఎందుకంటే ఆ చిన్న, ఎక్కువ మంది ఉంటారు కదా, మంచి అపార్ట్మెంట్స్ కట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు కదా, కానీ వారు చేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యము నెరవేరాలి. ఇంకొకటి ఏంటంటే అది ఏంటంట, పొలానికి వాడుతూ ఉన్నారు. దాన్ని బ్రెడ్ బాస్కెట్గా పిలుస్తారంట. ఆ ఎకరాల్లో, ఆ ఇశ్రాయేల్ దేశంలో పండే పంట మొత్తము ప్రపంచానికి సప్లై చేయబడుతుందంట. అందుకే అది వచ్చి బ్రెడ్ బాస్కెట్గా పిలువబడుతూ ఉంది. ఒక చోటున ఏం చేస్తాడంట దేవుడు? వీరందరినీ, ఈ ప్రపంచంలో ఉండే దేశాలనన్ని ఆర్మీని అక్కడికి పోగు చేయబోతూ ఉన్నాడంట. జకరియా గ్రంథంలో. మరి ఒక్క విషయం మీకు చెప్తాను. పోయిన మెసేజ్లో నేను తప్పు చెప్పాను. క్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగేది అర్మగెద్దోను యుద్ధం. ఇది ఇప్పుడు మనం చదివింది. క్రీస్తు 1000 ఏండ్ల పాలన తర్వాత జరిగేది గోగు మాగోగు యుద్ధం. తర్వాత నేను రెఫరెన్స్తో పాటు చెప్తాను. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగే యుద్ధము అర్మగెద్దోను యుద్ధము. క్రీస్తు 1000 ఏండ్ల పాలన తర్వాత జరిగే యుద్ధము గోగు మాగోగు యుద్ధం. జకరియా గ్రంథానికి వద్దాం. 14వ అధ్యాయము. మొదటి 2 వచనాలు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. అమ్మా, మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడను. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులనందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. మరి అంత్యకాలములో మరొక పని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల మీదికి శ్రమను రప్పించబోతూ ఉన్నాడు. వారి స్త్రీలు పట్టబడతారు, వారి యవనస్తులు పట్టబడతారు, చాలామంది చంపబడతారు. అటువంటి మహాభయంకరమైన పరిస్థితిలో
మరి వారు ఆ ఇశ్రాయేలు ప్రాంతమును విడిచి పారిపోతూ ఉంటారు. పారిపోయి ఎక్కడికి వస్తారు? యెహోషాపాతు లోయ దగ్గరికి వారు వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ముందేమో పర్వతము నిలబడుతుంది, వెనకేమో మహాసైన్యం ఉంటుంది. మనము చూసాము, జ్ఞాపకం కూడా చేసుకున్నాము పోయిన వారము. ఏమండి, ఫరో దగ్గర మనం చూసినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ముందు నడుస్తూ ఉంటారు. నడుస్తూ వారు ఒక సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోతారు. ముందుకు వెళ్ళాలంటే ముందేమో సముద్రము, వెనుకకు వెళదామంటే ఈ మహాసైన్యము, ఫరో మహాసైన్యము ముందు గొయ్యి, వెనుక నుయ్యి. భయంకరమైన పరిస్థితిలో వారు చిక్కబడతారు. అటువంటి సమయంలో వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఒక సముద్రాన్ని చీల్చివేసి ఆరిన నేలగా సముద్రాన్ని మార్చి తన ప్రజలను క్షేమముగా ఆ సముద్రాన్ని దాటించాడు. కానీ ఏ శత్రు సైన్యం అయితే వెంటబడిందో ఆ శత్రు సైన్యమును అదే సముద్రములో దేవుడు ముంచివేశాడు. హల్లెలూయా. మరి అదే పరిస్థితి ఏమంటాం మనం? హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్. మళ్ళీ అదే పరిస్థితులు ఇశ్రాయేలీలకు జరగబోతుంది. ముందేమో కొండ, వెనకేమో ఈ దేశపు సైన్యాలన్నీ కూడా వారి వెంటబడుతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలకు మూయబడిన మనోనేత్రములు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు అనే విషయాన్ని వారు తెలుసుకోబోతున్నారు. ఎలాగంటే ఈ 12వ అధ్యాయం చూడండి, ఇదే జకర్యా గ్రంథంలో 10వ వచనము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై మరి ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఏమండి, వారు ఏమనుకున్నారు? ఇంతవరకు ఈరోజు కూడా మీరు ఆ యూదులను అడిగితే యేసు ప్రభు దేవుడు కాదంటారు. వారు ఏమంటారు? యేసు ప్రభు దేవుడు కారు, ఆయన ఎవరు అంటారు. కానీ ఈ దినము రాబోతుంది, వారు మనోనేత్రములు తెరవబడతాయి, వారు ఈ గ్రంథాలన్నీ చదువుకుంటారు. అయ్యో అయ్యో అయ్యో, మనం ఎంత ఘోరమైన పాపము చేశాంరా, మన దేవాది దేవుడైన వాడు నరుని రూపము దాల్చి యేసుక్రీస్తుగా మన మధ్యకు వస్తే మనం ఏం చేసాం? ఆయనను పట్టుకొని సిలువ వేశాం. మన పితరులు ఆయనను సిలువ వేసి చంపేశారు. రక్షకుడే మన దగ్గరికి వస్తే ఆయనను మనము చంపివేశాము. అయ్యో అయ్యో అని ఏక కుమారుడు, ఒకగానొక కుమారుడు ఉండి ఆ కుమారుడు చచ్చిపోతే తల్లిదండ్రులు ఏ విధంగా గుండెలు బాదుకొని దుఃఖిస్తారో ఆ విధంగా ఆ రోజున వారు యేసు ప్రభు వారి గురించి దృష్టి ఉంచి ఆయన కొరకు ప్రలాపించబోతున్నారంట. ప్రలాపించి మరి 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే వారు ఆ రోజున ఆయనకు మొరపెట్టబోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు నామంలో ఏముంది చదవండి. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఆ దినమున ఆయన నామమున, యేసు నామమున వారు మొరపెట్టినప్పుడు ఆయన స్వయముగా వచ్చి ఏమంటున్నాడు? ఆయన ఏమంటాడంట? వీరు నా ప్రజలు, నా ప్రజలు అని ఆయన చెప్తాడంట. ఈ ప్రజలు ఏం చెప్తారంట? ఆయనను ఈయన మా దేవుడు, మా దేవుడైన యెహోవా. ఈయనే ఎవరు యెహోవా? ఈయనంటే ఎవరు? యేసుక్రీస్తే, ఈయనే అని వారు ఆ దినమున మొరపెట్టబోతూ ఉన్నారంట. అప్పుడు మరి 4వ వచనం నుంచి జకర్యా గ్రంథం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న
ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. మరి ఏమైంది? ఇప్పుడు వారికి బ్లాక్ అయిపోయింది. ముందు గొయ్యి, వెనక నువ్వు. ముందేమో కొండెక్కిపోవాలంటే కుదరదు, వెనక తిరిగి పోదామంటే మహాసైన్యాలు పట్టినాయి. ఒక సైన్యం కాదు, ఇది అనేక దేశములు, రష్యా, టర్కీ, జర్మనీ, మరి ఏ దేశాలు అన్నీ కూడా ఇజ్రాయేల్ మీద విరుచుకుపడ్డాయి ఆ రోజున. మరి ఇవన్నీ కూడా చంపేస్తే దిక్కుతోచని పరిస్థితిలో వారు మొరపెట్టినప్పుడు యేసు ప్రభు హానోకు ఏం రాశాడు? ఆయన వేవేల పరిశుద్ధ దూతల సమూహముతో దిగి వచ్చును. యేసు ప్రభు ఆ ఒలీవ కొండ పైన తన మొట్టమొదటి కాలు పెట్టబోతున్నాడు. ఆ పర్వతం ఏమైపోతుందంట? తూర్పు తట్టునకు పడమటి తట్టునకు రెండుగా చీలిపోయి ఒక పెద్ద దారి, లోయ ఏర్పడబోతుందంట. ఆ లోయల గుండా ఏమవుతారు? దేవుని ప్రజలు తప్పించుకుంటారు, వెళ్ళిపోతారు. ఏమండి, మరి ఫరో సైన్యాన్ని దేవుడు ఎలా ముంచివేశాడో అలా శత్రు సైన్యాన్ని ముంచివేయబోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటాం మనం? కొండల మధ్య కనపడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవద్దు. యూదా రాజైన హిజ్కియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. అది యేసుక్రీస్తు వారి రెండవ రాకడ భూమి మీద అప్పుడు కాలు పెట్టబోతూ ఉన్నాడు. ఏమండి, మరి ఈ ఒలీవ కొండ పైన మరి ఈ ఒక టూరిస్ట్ ప్లేస్ కట్టాలి, హోటల్ కట్టాలనుకున్నారంట ఇజ్రాయేల్ గవర్నమెంటు. దానిపైన ఒక హోటల్ కడదాం. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, చాలా కాలం కింద మరి విన్నమాట. మరి అక్కడ మరి దీనిపైన ఒక హోటల్ టూరిస్ట్ ప్లేస్ నిర్మిస్తాము. మరి ఇక్కడ ఎట్లుంది భూగోళిక పరిస్థితి ఎలాగుంది అంటే, మరి ఆ భూగర్భ శాస్త్రవేత్తలు వద్దు ఇక్కడ ఏం మీరు కట్టొద్దు. ఎందుకు కట్టొద్దు? ఇక్కడ భూకంపము ఏమంటారు, భవిష్యత్తులో చాలా భయంకరమైన భూకంపము వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేసు నిలవదు. ఎక్కడది? ఆ కొండ పైన మరి నిలవదు అని చెప్పారంట. ఇక్కడ కూడా ఏమంటారు, మహాభూకంపము ఏర్పడుతుందంట. ఆయన కాలు పెట్టగానే మహాభూకంపం ఏర్పడి పర్వతమే పగిలిపోతూ తన ప్రజలను దేవుడు దాటిస్తాడు. సురక్షితమైన ప్లేస్కి ఆయన నడిపించబోతూ ఉన్నాడు. మరి శత్రువులను సంహరించబోతూ ఉన్నాడు. 2వ తెస్సలోనిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఏం చేస్తాడంటే ఆయన యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే, మరి నిన్న ఏదో వాక్యం కొంచెం ధ్యానిస్తున్నప్పుడు మరి గ్రీకు దేవత హెర్కులస్ గురించి ఒక చిత్రపటం వేశారు. ఆ చిత్రపటంలో ఏముందంటే, హెర్కులస్ అనే వారి దేవుడు వారు ఏం చేస్తాడంటే ఈ భూలోకం అంతటిని తన భుజం మీద మోస్తూ ఉంటాడు. భూలోకమునే భుజం మీద మోస్తూ ఉన్నాడంట ఆయన. మరి అప్పుడు హెట్లస్ సైకిల్ వచ్చేది. ఆ సైకిల్ పైన ఆ సింబల్ ఉండేది. మీరు చూసినారో లేదో? మేము చూసినారు. ఎంతమంది చూసినారు? హెట్లస్ సైకిల్ ఉండేది అప్పుడు. దానిపైన ఆ సింబల్ ఉండేది. ఒక వ్యక్తి ఈ భూమిని ఇట్లా మోస్తూ కనపడుతూ ఉంటాడు. అంటే ఆ సైకిల్ అంత బలమైనదంట, భూమిని మోసినట్లు మనుషులను మోస్తుంది. లోగో ఉండేది. అయితే మరి అక్కడ మనం చదువుతుంటే మరి మన దేవుడు యేసు ప్రభు ఎటువంటి వాడంటే
తన మహత్తరమైన మాట చేత ఈ భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తమును, ఈ బ్రహ్మాండమును కేవలం ఎట్లా సృష్టించాడంట? ఒక్క మాట చేత సృష్టించి దానిని నిర్వహిస్తున్న దేవుడు అంట. ఏమండి, ఎంతుంది మన ఇక్కడ మనం బయటకు వెళ్ళామనుకో, ఏదో బిజీ ప్రాంతంలో వెళ్తాం కొన్నిసార్లు, అమీర్పేటో లేకుంటే అట్లా హ్యాబిట్స్, అక్కడికి వెళ్తే అక్కడ సిగ్నల్ ఉంటుంది, పోలీసు ఉంటాడు, అయినా ఏం చూస్తూ ఉంటాం మనము? ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటాయి, మనుషులు సక్రమంగా పోరు, ఒకడు అడ్డంగా వస్తాడు, ఒకడు రాంగ్ రూట్లో వస్తాడు, ఒకడు పక్క నుంచి వస్తాడు, రకరకాలుగా జామ్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు మరి ఆకాశంలో ఎంత పెట్టాడంటే, ఎన్నో గ్రహాలను, నక్షత్రమ రాశులను, యాస్టరాయిడ్స్ను, చాలా ట్రాఫిక్ ఉందంట ఆకాశంలో. మనకు కనపడదేమో కానీ చాలా ట్రాఫిక్ ఉందంట. కొన్ని వందల కిలోమీటర్ దాటంగానే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఒకటి ఏర్పడుతుందంట. దాన్ని చూడాలి మనం, నెట్లో చూస్తే ఎట్లా గజిబిజిగా ఉంటుంది మొత్తం. మన ట్రాఫిక్ వెహికల్స్ ఎలా జామ్ అయిపోయి ఉంటాయో అలా మొత్తం జామ్ అయిపోయి ఉంటాయి, అన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒకదానికి ఒకటి గుద్దుకుంటే ఏమవుతుంది? ఈ ప్రపంచం, యూనివర్సే అంతమైపోతుందంట అవి అయితే. ఇక్కడ మనం ట్రాఫిక్ని చూస్తున్నాము, పోలీసు ఉన్నాడు, ఇవి ఉన్నాడు, అయినా మనుషులు వారి ఇష్టం వచ్చినట్లు గొడవలు పడుతున్నారు. ఒకవేళ ఆ ట్రాఫిక్ వ్యవస్థని తీసేస్తే ఎవడూ ఇంటికి రాడు, అందరూ అక్కడక్కడే కొట్టుకొని చచ్చిపోతారేమో అనిపిస్తుంది నాకు. మనుషులు అట్లున్నారు. ఒకవేళ దేవుడు తన మహత్తరమైన మాట చేత వాటిని కంట్రోల్ చేయకపోతే ఏముండదు? ఈ ఒక విశ్వమే ఉండదు, అంతమవుతుంది. ఆయన సృష్టించిన వాడే కాక ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తమును సక్రమముగా నిర్వహిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు నేను ఆరాధిస్తూ ఉంటాను, దేవా నీవు మహాకాశములను సృష్టించావు, సృష్టినంతటిని సృష్టించావు, అంతటి పైగా నీ సింహాసనాన్ని స్థిరపరుచుకున్నావు, సృష్టి అంతటిని నీ పాదము పీఠము కింద ఉంచుకున్నావు. ఎక్కడ ఉంచుకున్నాడు ఆయన? తన పాదపీఠము కింద ఉంచుకొని సర్వమును పరిపాలించుతున్న పరిపాలకుడు అని ఆరాధిస్తూ ఉంటాను కొన్నిసార్లు కదా. ఆయన పరిపాలకుడు. చూడండి, ఆయన కేవలం ఒక మహత్తరమైన మాట చేత శత్రు సైన్యమునంతటిని హంతము చేయబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20-21. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, ఆ మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఏమొచ్చాము? ఇవన్నీ కూడా ధ్యానించుకొని వచ్చినాం. ఏమవుతుంది? రాను ఏమైపోతుంది? ఇక్కడ సంఘం, ఒకవేళ మీరు అందరూ రక్షింపబడితే, యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తే ఇక్కడ సంఘం ఉండదు. ఒకవేళ రక్షింపబడని వారు ఎవరైనా ఉంటే వారు ఉంటారు. వారు ఏం చేస్తారు? ఇట్లనే అటెండ్ అయ్యి ఆరాధించాలి. కంపల్సరీగా వాడు రూల్ చేస్తాడు, ఒకరోజు నియమిస్తాడు. ఆ రోజు భూమిపైన ఉండే ప్రజలంతా ఆ చోటుకి వెళ్ళి ఆరాధించాలి. కానీ అక్కడ మీకు ఇష్టం వచ్చిన దేవుడు అక్కడ ఉండడు. అక్కడ ఏముంటుంది? ఒక ప్రతిమ ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం, AI రోబోట్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ ఎదుట సాష్టాంగపడి ఏం చేయాలి? రూల్. అది ఆ రోజుల్లో రూల్ కాబోతుంది. ఈ రోజుల్లో అయ్యా రండి, దేవుని మందిరానికి రండి, దేవుడు మీకు వారమంతా చేసిన మేళ్లను బట్టి ఒక 10 నిమిషాలు ఆయనను ఆరాధించండి, కృతజ్ఞతలు చెల్లించుకోండి. దేవా, ఈ లోకంలో ఎంతోమంది బయటికి వెళ్తున్నారు, తిరిగి సజీవంగా ఇంటికి రాలేకపోతున్నారు. నేనైతే సజీవంగా ఉన్నాను ప్రభువా, ఆరోగ్యంగా ఉన్నాను. నవ్యా, నాకు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని బట్టి ఏం చేయాలి? దేవా నీకు స్తోత్రములని చెప్పుకోండి అయ్యా అని బతిమలాడితే ఎంతోమంది దేవుని సన్నిధికి లేరు. మరి ఆ రోజున అట్లా మన ఇష్టం ఉండదు. ఆ రోజున ఏం చేయాలి? కంపల్సరీ వాడు వచ్చి తీరాలి. వచ్చి తీరి ఏం చేయాలి? వాడు నిలబెట్టిన ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారము చేయాలి.
ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అలా చేసిన వారందరినీ ఎవరిని? అబద్ధ ప్రవక్తయు క్రూర మృగం అనేవాడు సాతాను, ఇద్దరు. సాతానికి కూడా త్రిత్వం ఉంది. మన దేవునికి ఎట్లా త్రిత్వం ఉంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. సాతానుడు అబద్ధ ప్రవక్తయు క్రూర మృగము. సాతాను ఒక త్రిత్వం. వారిలో ఇద్దరిని, ఈ ప్రేరేపించిన వారిని ఏం చేయబోతున్నాడు దేవుడు? మండుచున్న అగ్నిగుండములో ఎవరైతే ఈ ఒక విగ్రహానికి నమస్కారం చేశారో, ఈ ప్రతిమకు నమస్కారం చేశారో, వారందరినీ కూడా అగ్నిగుండములో వెయ్యబోతూ ఉన్నాడు. ఆ తర్వాత 20 అధ్యాయం 3 వచనాలు, ప్రకటన గ్రంథం. మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధపు యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఇక్కడ ఏం చేస్తున్నామో, పరలోకము నుంచి ఒక దేవదూత దిగి వచ్చి ఏం చేస్తుంది? ఆ సాతాను అనే వాడిని, ఆ ఘట సర్పమును, వానికి పేరు ఘట సర్పము. ఏమండి? సాతానికి మరొక పేరు ఏంది? ఘట సర్పము. ఆ ఘట సర్పాన్ని ఏం చేయబోతున్నారు? వాడిని బంధించి సంకెళ్ళు వేసి వాడిని ఏడంట అగాధములో పడవేయబోతున్నారంట. 1000 సంవత్సరముల కొరకు వాడిని అగాధములో జైల్లో వేయబోతున్నారు. ఆ జైలుని ఏం చేస్తారంట? సీల్ చేయబోతున్నారంట. ఆ జైలుని ఏం చేయబోతున్నారు? సీల్ చేయబోతున్నారు. 1000 సంవత్సరములు ఆ ఒక సాతానుని దేవుడు బంధించబోతూ ఉన్నాడంట. మరి ఈ సాతానుని బంధించగానే భూమిపైన క్రీస్తు ఒక 1000 సంవత్సరములు, 1000 సంవత్సరముల కొరకు ఏం జరిగింది? ఇక్కడ సాతానుని బంధించడం జరిగింది. ఆ 1000 సంవత్సరముల కొరకు ఏం జరుగుతుంది? 1000 సంవత్సరములు క్రీస్తు మన దేవుని ఒక పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఈ భూమి పైన 1000 సంవత్సరముల పరిపాలన జరగబోతుంది. అందులో మీలో ఎంతమంది ప్రెసిడెంట్స్గా ఉంటారో, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో, ఎంతమంది కలెక్టర్లుగా ఉంటారో, ఎంతమంది ఏముంటారో నాకైతే తెలియదు. కానీ మీరు నిజంగా దేవుని, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మీ జీవితం ఆయన ఇష్టానుసారంగా కొనసాగిస్తే మీరు కూడా ఈ ప్రపంచాన్ని ఏలబోతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలకు? 1000 సంవత్సరాలకు. ఈ ప్రపంచంలో ఏలేవారంతా ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, లేకుంటే 10-15 సంవత్సరాలు. కానీ దేవుని పిల్లలు 1000 సంవత్సరములు. బైబిల్లో ఉందా ఈ మాట? 1000 సంవత్సరాల పాలన ఉందా? ఎంతమందికి తెలుసు? ఉందా? చెప్పండి, ఎక్కడుందో? ఎవరు చెప్తారు? 1000 సంవత్సరాల పాలన ఇక్కడనే ఉందండి. కింద చదవండి, 4వ వచనం నుంచి చూద్దాం. 20వ అధ్యాయం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారమియ్యబడును. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును
శిరఛేదనము చేయబడిన ఆత్మలను చూచితిని. ఆగుదామమ్మ, కొంచెము వివరించేసి ముందుకు వెళదాం. ఏమంటున్నాడు ఇక్కడ? మొట్టమొదట యేసు ప్రభువు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయనతో పాటు ఏం చూస్తున్నాడు ఆయన? యోహాను, ఆయనతో పాటు మరికొన్ని సింహాసనాలు వేయబడి ఉన్నాయి. వాటి మీద ఎవరు కూర్చొని ఉన్నారు? ఒక రోజున పేతురేమో కదా, పేతురేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా, మేము నీ కొరకు మేము సమస్తమును విడిచిపెట్టాం, మా ఇల్లు విడిచాం, మా ఆస్తులు విడిచాం, మా పని విడిచాము, అంతా విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేం లాభము అని అడిగాడు. ఆయన ఏమన్నాడు? మాకేం లాభము అంటే యేసుప్రభు ఏం చెప్పాడు? నా కొరకు ఎవరెవరైతే ఏ త్యాగం చేశారో, ఏమేమి పోగొట్టుకున్నారో వారందరికీ ఏం చేస్తాను నేను? ప్రపంచ పునర్జన్మమునందు మీరు కూడా నాతో పాటు సింహాసనముల పైన కూర్చొని ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నారు. ఎవరున్నారు ఈ సింహాసనాల పైన? దేవుని పిల్లలు. అది చెప్తున్నాడు, సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును, మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని తాని ముద్రను వేయించుకొనని వారిని చూచి తిని. ఏం వేయబడుతుంది? ఏమండి, ఒక ప్రసంగమే చేసి ఉన్నాను నేను దీనిపైన. ఏమంటాం? రాబో కాలంలో ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు. మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కానీ ఈ పాస్బుక్లు అవి అవసరం లేదు. ఇప్పుడు కూడా అవసరం లేదు పాస్బుక్లు, వేరే నంబర్ ఉంటే చాలు. ఏమండి, ఇప్పుడు మనం క్యాష్ ట్రాన్సాక్షన్ ఖతం అయిపోయింది, దరిదాపుగా లేదు. మరి రాబో కాలం ఏం చేస్తుంది? ఈ ప్రపంచం ఇంకా అడ్వాన్స్గా అవుతుంది, ఇంకా టెక్నాలజీ పెరిగి ఏం వేస్తారంట వాళ్ళు? వారి నొసటి మీదైననో లేకపోతే కుడి చేతి మీదైనను ఒక చిప్పును అమర్చబోతూ ఉన్నారు, ఒక ముద్రను వేయబోతూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఫోన్ ఎలా నడుస్తుంది? అందులో ఒక సిమ్ కార్డు ఉంటే ఆ ఫోన్ నడుస్తుంది. ఆ సిమ్ కార్డు తీసేస్తే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కో. ఏం ఫోన్ అది? ఐఫోన్ కొనుక్కో. అదేమైనా పనికి వస్తుందా? నో యూజ్. ఆ ఫోన్ ఏమీ పని చేయదు. అందులో సిమ్ కార్డ్ అనేది అవసరము. అలాగనే మన బ్యాంక్ అకౌంటు, మన పాన్ కార్డు, మన ఆధార్ కార్డు, ఏమండి, మన హెల్త్ ప్రొఫైలు, మన పేరు, మన అడ్రస్సు ఆల్రెడీ ఆధార్ కార్డు ద్వారా మరి ఎక్కడికి వెళ్ళింది? గవర్నమెంట్ కంప్యూటర్స్కి వెళ్ళిపోయినాయి ఇవన్నీ. ఏమండి, మన ఆధార్ కార్డ్ నంబర్ కొట్టంగానే వాడు మనకు ఎంత లోన్ ఇస్తున్నాడు, లోన్ ఈ వ్యక్తికి లోన్ ఇవ్వచ్చు, ఈ వ్యక్తి ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, ఈ వ్యక్తికి ఎంత ఓర్తబుల్ ఉంది, ఈ వ్యక్తికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అన్నీ కూడా కనుక్కోవచ్చు. రాబో కాలంలో ఆ ముద్ర ఆల్రెడీ రెడీ అయిపోయింది, మన అందరికీ తెలుసు. క్రైస్తవ లోకానికి ఆల్రెడీ కొన్ని దేశాల్లో వేస్తున్నారు కూడా, ఎగ్జాంపుల్కి వేస్తున్నారు. రాబో కాలంలో ఏముంటుంది? ఈ కార్డ్స్ అన్నీ ఉండవు, మన నొసటి మీదైనను. ఒకరు అడిగారంట, ఒకరు, అయ్యా ఈ చేతులకు వేసుకోవాలి. ఏమంట? చేతులకు వేసుకోవాలి. చేతులు లేనివాడు ఏడేసుకోవాలి అన్నాడు. ఏమండి, చేతులు లేనివాడు ఈ ముద్రని ఏడేసుకోవాలి? తల లేనివాడు ఉంటాడు కదా, చేతులు లేనివాడు ఉంటాడు, తల లేనివాడు ఉంటాడా? తల లేనివాడు అయితే ఉండడు. తల లేదంటే ఇక వాడు ఈ లోకంలోనే ఉండడు. గనక చేతులు లేని వాడికి ఏడేస్తారంట. చూడండి, దేవుని వాక్యం నాట్ ఎ జోక్. ఇవన్నీ ఆలోచించాలి మనం. ఈ యాంగిల్స్లు అన్నీ కూడా ఆలోచించాలి. వాడి ఈ చేతి మీదైనను లేకపోతే ఈ నొసటి మీదైనను ఆ ముద్ర వేయబడుతుంది. అది ఎంత ఉంది ముద్ర? మన ఒక బియ్యము గింజ అంత ఉంది. దాన్ని ఎలా ఇంజెక్ట్ చేస్తారు? ఇంజెక్షన్ వేస్తారు, అలా ఇంజెక్షన్లో పెట్టి ఇట్లా గుచ్చుతారు అన్నట్టు. గుచ్చి తీసేటప్పుడు ఆ చిప్ అనేది లోపట ఉండిపోతుంది, మన బాడీలో ఉండిపోతుంది. అది ఏంటంటే శాటిలైట్కి కనెక్ట్ అయిపోతుంది. అందులోనే మన అకౌంట్స్ ఉంటాయి, మన అన్నీ కూడా ఉంటుంది. ఒకవేళ రేపు నువ్వు సిక్ అయిపోయినావు, హార్ట్ అటాక్ వచ్చింది నీకు. ఏమండి, నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు ఎమర్జెన్సీ హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి పోవాలంటే నీ చేతిలో కానీ నొసటి మీద కానీ ఆ చిప్ ఉంటేనే ఆడ ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. అటువంటి ఒక పరిస్థితి రాబోతుంది ఈ ప్రపంచానికి. ఆ చిప్పు లేదే నువ్వు ఏడ పెట్రోల్ పోసుకోలేవు, ఏమి కొనుక్కోలేవు. ఆ చిప్పు లేకపోతే నీవు ఏమీ చేయలేవు.
అటువంటి పరిస్థితుల్లో విశ్వాసులైన వారు కానీ ఈ లోకంలో విడవబడితే వారు ఏం చేస్తారు? నేనైతే ఏం చేస్తాను? లొంగిపోతానేమో, నాకు తెలియదు. ఇప్పుడే పరిస్థితులకు టైంకి చర్చికి రండి అంటే వస్తలేరు. ఏంటమ్మా వస్తలేరు అంటే చలి ఎక్కువ ఉంది, చల్లగుంది కాబట్టి మేము రాలేము అని అంటున్నారు. లేకపోతే మాకు పనులు ఉన్నాయి ఇంటిలో, చేయలేకపోతున్నారు. మరి ఆ శ్రమలకు తట్టుకుంటారా? మీకు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటేనే చిప్పు, లేకపోతే హాస్పిటల్లో పర్మిషన్ లేదు. తిండి తినాలంటే మీరు క్రయ విక్రయాలు ఎక్కడ చేయాలో ఆ చిప్ ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేస్తుంది, లేకుంటే మీ దగ్గర డబ్బు లేనట్టే. వేసుకోవాలి, కంపల్సరీ ఆ చిప్పును వేసుకోవాలి. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా కొందరు క్రైస్తవులు అప్పుడు వెలుగుతుంది వాళ్ళకు. ఇప్పుడు ఇంత బాగా వాక్యం చెప్తున్నాము, అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి, మీ మనసులను మార్చుకోండి, దేవునికి మొదటి చోటు ఇవ్వండి, పరిశుద్ధంగా ఉండండి అని చెప్తే వాళ్ళు ఏదో క్యాజువల్గా వస్తున్నారు, పోతున్నారు, దేవునికి 100 రూపాయలు గల్లల్లో వేస్తున్నారు, దేవునికి మేము చాలా మేలు చేశాంలే అని వాళ్ళు ఇష్టంగా జీవిస్తున్నారు. కానీ ఆ కాలంలో అవకాశం ఉండదు. ఆ కాలంలో మన ఇష్టంతో మన బ్రతుకు ఉండదు, మనకు ప్రైవసీ అనేదే ఉండదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు కూడా వాళ్ళు తెలుసుకుంటారంట. నీ మదిలో ఏం ఆలోచన పుడుతుందో కూడా తెలుసుకుంటారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా కొందరికి అప్పుడు వెలుగుతుంది అన్నట్టు. అరే మా పాస్టర్ చెప్పాడు, ఆ కాలంలో బైబిల్లో నుంచి తీసి వాక్యాలు చెప్పాడు, ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయంట. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడైనా ఆ ముద్రను వేయించుకుంటే వాడు నరకంలో వేయబోతున్నాడంట. అమ్మో, నేను చావనైనా చస్తాను కానీ ఏం వేసుకోను, ఆ ముద్రను వేసుకోనని కొంతమంది మరి సాతానును ఎదిరించి ఏం చేయబడతారు? శిరచ్ఛేదనం వాళ్ళ తలలు నరకబడితే చచ్చిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నరకంలో పోవడానికన్నా ఈ తల నరికించుకోవడానికే మాకు మేలని వారు శిరచ్ఛేదనం కూడా చేయించుకుంటారు. అటువంటి ఆత్మలను చూచి తిని తర్వాత ఇక్కడ యేసు నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా ఏం చేశారంట? క్రీస్తుతో కూడా రాజ్యము చేసి తర్వాత ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఆ మొదటి పునరుత్థానములో పాలగువారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? ఎప్పుడు జరుగుతుంది ఇది? మొదటి పునరుద్ధానము ఎప్పుడు జరుగుతుంది? 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు యేసు ప్రభు పరలోకం నుంచి దిగి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసులందరూ ఎవరైతే రక్షింపబడి చనిపోయి సమాధి చేయబడ్డారో వారందరూ ఏమవుతారన్నట? క్రీస్తు ఒక బూర శబ్దం విని వారందరూ కూడా తిరిగి బ్రతుకుతారన్నట్టు. ఆ మట్టి మన్నైనది ఏమైపోతుంది? తిరిగి ఒక మహిమ శరీరముగా దాల్చుకొని తిరిగి మారుతురు మనుషులుగా. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట? వాళ్ళు కూడా ఎవరైతే మనకంటే బ్రతికున్న వారు మన విషయం మాట్లాడతలేదు, మనకంటే ఎవరైతే చనిపోయారో మన సంఘంలో మరి క్రైస్తవ సమాజంలో నిజంగా రక్షణ పొందినవారు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, వారి జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని జీవించిన వారు, అటువంటి వారు చచ్చిపోయి సమాధి చేయబడిన తిరిగి వారు మొదటి పునరుత్థానములో బ్రతుకుతారు. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు పరిపాలిస్తారు. మరి మన సంగతి ఏంటి? ఇద్దరు గురించి చూసాము. ఎవరు? శిరశ్ఛేదము చేయబడిన ఆత్మలు బ్రతికిన వారే 1000 సంవత్సరములు. మరి మనకంటే ముందుగా చచ్చిపోయిన వారు పునరుత్థానములు లేపబడి వారు కూడా క్రీస్తుతో పాటు 1000 సంవత్సరములు మన కొరకు కూడా రాయబడింది. చూడండి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం
26, 27. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు ఏమంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు? అంతము వరకు నా క్రియలు. ఎవరి క్రియలు? ఆయన క్రియలు. ఏమున్నాయి ఆయన క్రియలు? ఏమన్నాడు యేసు ప్రభు? అరే, ఈ మతమును, ఈ క్రైస్తవ మతమును స్థాపించడానికి నీ పొరుగు వాడిని చంపినా పర్వాలేదు, ఈ జనుల్ని చంపేసినా పర్వాలేదు, వారిని నష్టము చేసినా పర్వాలేదు, వారిని దోచుకున్నా పర్వాలేదు అన్నాడా? ఆయన ఏమన్నాడు? మొదటి ఆజ్ఞ ఏమంట? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానముతో లేక పూర్ణ వివేకముతో నీవు ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని, వాడు ఎవడైనా పర్వాలేదు, వాడు ముస్లిం అయినా పర్వాలేదు, హిందూ అయినా పర్వాలేదు, బౌద్ధుడైనా పర్వాలేదు, వాడు గజ దొంగ అయినా పర్వాలేదు, ఏం చేయాలి? వాడిని నిన్ను వలే వాడిని ప్రేమించవలను. నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దిగంబరినై ఉంటేనే మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను జైల్లో పడి ఉంటేనే మీరు నన్ను దర్శించలేదు, నేను హాస్పిటల్లో ఉంటేనే మీరు నన్ను పరామర్శించలేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు? అయ్యో అయ్యో అయ్యో, ఎప్పుడు ప్రభా నువ్వు ఆకలిగా ఉంటివి, ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటివి, నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో ఉంటివి అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నాకు కాదయ్యా, ఈ నీ పొరుగు వానికి, నీవు ఈ నీ సహోదరునికి నీవు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టు, వానికి వస్త్రం లేనప్పుడు వస్త్రములు ఇవ్వు, వాడు బాగలేనప్పుడు వాడిని పరామర్శించు. నీ ఒక సహోదరునికి నీవు చేస్తే ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టు. ఇవి ఆజ్ఞలు అన్నట్టు. ఇవి ఆయన ఏమంటున్నాడు? అంతము వరకు నా క్రియలు ఇవే అన్నాడు. దేవుని క్రియలు మంచివి. ప్రేమించు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ మనము పెంపొందడమే ఆయన క్రియలు. ఇవన్నీ కూడా ఏమంట? జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ఏమండి, ఆయన వచ్చే వరకు ఏమంట? మనము నమ్మకంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన పరిపాలనలో జనుల మీద అధికారము ఇవ్వబోతూ ఉన్నాడంట. మరి కీర్తనలు 47:2. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఎవరు ఆయన? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాది దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఈ భూలోకాన్ని ఏలబోతూ ఉన్నాడు. 1000 సంవత్సరముల కొరకు మహారాజుగా పరిపాలించబోతున్నాడు. 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన అన్యజనులకు కూడా రాజుగా ఉంటాడు. ఆ తర్వాత మనం యెషయా గ్రంథంకి వద్దాం. 2వ అధ్యాయము 2-5 వరకు మనం చూద్దాం. అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. ఆ కాలముల సియోనులో నుండి, ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ఆ కాలంలో ఎట్లా అంటే యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఎట్లా వస్తారంట? జనులు
ప్రభావము వచ్చినట్లు. ప్రభావం ఎట్లా వస్తుంది? నీటి ప్రభావం సునామీ వస్తే ఎట్లా వస్తుంది? అట్లా ఒక్కసారిగా మొత్తం ప్రపంచ దేశపు ప్రజలంతా కూడా ఎక్కడ దర్శిస్తారంట? సియోను పర్వతములో సియోను మహారాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి ఈ క్రైస్తవులే కాదు, యూదులే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా ఆయన సన్నిధికి ప్రభావం వచ్చినట్లుగా వస్తారంట. అక్కడ నుంచి ఏమొస్తుందంట? ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ఏమంట అక్కడ పాస్టర్స్ ఉండరు. ఎవరు పాస్టరు? దేవుడే చెప్తుంటాడంట. దేవుడే ఈ మొత్తము నీతిని నేర్పిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచ దేశాల జనాలకందరికీ కూడా దేవుని నీతిని ఆయన నేర్పించబోతూ ఉన్నాడు. ఏ విధంగా నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, ఏ విధంగా ఇతరులకు ఒకరికొకరు సహాయము చేసుకోవాలి, ఏ విధంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఏ విధంగా ఒకరికొకరు కోసము బ్రతకాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా నీతి సంబంధమైన విషయాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయన ప్రవచింపబోతూ ఉన్నాడు. ధర్మశాస్త్రము సియోనుల నుండి నీతి మాటలు ఆయన నోటి నుంచి, ఆయన వాక్కు బయలు వెళుతుంది. జనులు గుంపులు గుంపులుగా వచ్చి ఏమంటారు? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందుము అని చెప్పుకుంటూ ఎక్కడ దర్శిస్తారు? యెరూషలేములో మరి సియోను మహారాజుని దర్శించబోతున్నారు. అది 1000 ఏండ్ల పాలనలో జరిగే విషయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయానికి వద్దాం. మొదటి 9 వచనాలు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ఎటువంటి జ్ఞానం ఉందో చూడండి. ఈయనకి జ్ఞానం ఉంది, ఈయనకు వివేకం ఉంది, ఈయనకు ఆలోచన కలిగిన వాడు, ఈయనకు బలం ఉంది, ఈయనకు తెలివి ఉంది, ఈయనకు దేవుడంటే భయభక్తులు ఉన్నాయి. ఇటువంటి ఆత్మతో వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవి 7 ఉన్నాయి చూడండి. జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. ఇటువంటి వాటితో నిండి యేసు ప్రభు ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడన్నట్టు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఏమండి? ఎట్లుందంట దేవుని భయము? ఇంపైన దేవుని భయము, దేవుని క్రియలు, దేవుని మాట ప్రకారం బ్రతకడం అంటేనే ఆయనకి ఇష్టము. అదే సువాసన. ఆయన ఏమంటాడు మరి? మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనమా లేకుంటే 5వ అధ్యాయము, పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను. ఏ వచనం అది? 5:1 ఎఫెసీ 5:2. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఏమంట? దేవుని మాట నెరవేర్చడమే ఆయనకు ఇంపైన సువాసన. ఏమన్నాడు? యేసు ప్రభుని దేవుడు ఏమన్నాడు? యెహోవా దేవుడేమన్నాడు? కుమారుడా, ఈ మనుషులందరూ పాపము చేసి మరణము పొందుతున్నారు, అగ్నిగుండంలో పడిపోతున్నారు. వీరి కోసం ఒక బలి కావాలి, ఒకరు ప్రాణం పెట్టాలి. నువ్వు పెడతావా అంటే ఏమన్నాడు ఆయన? తండ్రి, నేను వెళతాను, వీరి కొరకు నా ప్రాణం పెడతాను, నా రక్తం చిందిస్తాను,
వీరిని ఈ మరణము నుంచి విడిపిస్తాను, నాకు ఆజ్ఞేయ అని ఆయన పరలోకము నుంచి ఎట్లొచ్చాడు? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏమండి, ఆయన తండ్రి మాటయే ఆయనకి ఎటువంటిదంట? ఇంపైన సువాసన అంట. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. ఏమంటే కొన్నిసార్లు మన కన్ను కూడా ఏం చేస్తాయి? మనల్ని మోసం చేస్తాయంట. మన కన్నులు అన్నిసార్లు చూసింది కరెక్ట్ కాదు. ఏమండి, ఒక ఉదాహరణకి ఎక్కడనో ఒక కాలేజీ దగ్గర, ఒక షాపింగ్ మాల్లోనో మనకు తెలిసిన ఇద్దరు ఏమన్నా ఒక అబ్బాయి అమ్మాయి అనుకోండి, వారిద్దరు కలిసితే మనం చూస్తాం వాళ్ళని. మనం ఏమనుకుంటాం? అబ్బో వీళ్ళకేదో రిలేషన్షిప్ ఉంది. కానీ కాకపోవచ్చు, అది వాళ్ళు ఆకస్మికంగా ఆ షాపింగ్ మాల్లో ఏమనుకుండొచ్చు? ఎదురు పడి ఉండొచ్చు, మాట్లాడుతుండొచ్చు. కరెక్టే కదా? మనం ఏమనుకుంటాం? వాళ్ళిద్దరిని చూడంగానే మన కన్నులో చూసాము, అమ్మో ఏమండి, ఇటువంటి తీర్పు తీర్చాడు దేవుడు తన కంటి చూపును బట్టి. కొన్నిసార్లు ఏమంట, మనం వినేది కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. మనం ఒకటి వింటాం, ఒకటి అర్థం చేసుకుంటాం. ఏం రాసింది ఇక్కడ? కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినున దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూ నివాసులతో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. ఎందుకంటే ఆయనకు ఏం తెలుసు? నరుని అంతరంగము కూడా తెలుసు. అంతరంగం అంటే హృదయము ఆలోచన తెలుసు, హృదయము లోపట అంతరంగము, అదే దాన్నే మనస్సాక్షి అంటున్నాము. నీ మనస్సాక్షిలో కూడా ఏముందో అది కూడా ఆయనకు తెలుసు. ఏమండి, కానీ ఆయన ఎట్లా చేస్తాడంటే యథార్థముగా విమర్శ చేస్తాడట. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అతని నడుముకు ఏముంది? నీతి. అతని తుంట్లకు సత్యమును నడికట్టు ఉన్నది. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనుగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమునూ హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్న. ఎట్లుంది ఆ 1000 ఏండ్ల పరిపాలన? క్రూరం అనేదే ఉండదు. క్రూర మృగాలన్నీ కూడా సాధువులుగా మారిపోతున్నాయి. సింహము హాని చేయదు, నాగుపాము హాని చేయదు, చిరుతపులి హాని చేయదు. అన్నీ కూడా ఎట్లయిపోతాయి? మనతో సహవాసం చేస్తాయి, మనకు ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. ఈ భూమి మీద పాపం అనేదే ఉండదు, ఈ భూమి మీద దుష్టత్వమే ఉండదు, ఈ భూమి మీద అహంకారమే ఉండదు. అవన్నీ నాశనము దేవుడు చేసేస్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క సముద్రము దేంతో నిండి ఉంది? జలములతో నిండి ఉంది. ఎంత విశాలమైన సముద్రాన్ని మనం చూస్తాం. 71% సముద్రం అంట, 29% భూమి అంట మనకు కదండి. అంత విశాలంగా సముద్రం ఉందో అంత విశాలంగా జనులలో ఏముంటుందంట? దేవుని జ్ఞానము నిండి ఉంటుందంట. మనుషులు ఎంత గొప్ప విషయాలు చూడండి. 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారా? మళ్ళీ మీరు ఎంతమంది ఉంటారా 1000 ఏండ్ల పరిపాలనలో? ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేయలేదు. ఎంతమందికి 1000 ఏండ్ల పరిపాలన కావాలి? వద్దా? చాలామంది చేతులు ఎత్తడం లేదు, కదలడం లేదు. ఉందో లేదో సార్ ఏదో చెప్తున్నావు అన్నట్టున్నారు అంతా. ఏమండి, ఇంకా ఆ 1000 ఏండ్ల పాలనలో ఉండడము ఒక ధన్యత.
మళ్ళీ ఏం చదివాము అక్కడ 20లో 1000 ఏండ్ల పాలన చివరిలో ఏం చేయాలంట? మళ్ళీ సాతానుని విడుదల చేయాలి. ఎందుకు చేయాలి? ఇప్పుడు వరకు నీతియుక్తమైన పాలన జరుగుతుంది. ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు యేసు ప్రభు. ఆయనకు అందరి విషయము తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఎటువంటి పాపం చేయడం లేదు. అందరూ కూడా నీతిగా నడుచుకుంటూ ఉన్నారు. ఆ కాలంలో యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పడం ఉండదంట. యేసు ప్రభు వచ్చాడు, మీ కొరకు ప్రాణం పెట్టాడు, చచ్చిపోయాడు, ఆయనను నమ్ముకోండి, బాప్తిజం తీసుకోండి, ఇవి ఉండవు. ఆ కాలంలో ఒకటి ప్రవచనాలే ఉంటాయి, వారి క్యారెక్టరే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ 1000 ఏండ్ల పాలన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనము నిత్యత్వానికి వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలి? నిత్యత్వంలోకి వెళ్ళాలి. నిత్యత్వము ఏమండి? నూతన యెరూషలేములోకి వెళ్ళాలనుకోండి. ఎక్కడ నిర్మింపబడుతుంది నూతన యెరూషలేము? ఇదిగో నేను వెళ్ళుచున్నాను, వెళ్ళి మీ కొరకు నా తండ్రి ఇంటిలో ఏం చేస్తాను? స్థలము సిద్ధపరిచి మళ్ళీ వచ్చి నాతో పాటు మీరును ఉండులాగా మిమ్మల్ని తీసుకొని పరలోకములో ఒక పట్టణమును నిర్మిస్తున్నాడు దేవుడు. మనం ఉండేది నిత్యత్వంలో ఉండేది పరలోకంలో కాదు, మనం ఉండేది నూతనమైన యెరూషలేము అనే ఒక పట్టణము దేవుడు మన కొరకు సిద్ధపరచబోతూ ఉన్నాడు. ఆ పట్టణంలో మనము ప్రవేశించాలంటే ఆ కాలపు మనుషులను పరిశీలించాలి. ఎవడు యోగ్యుడా, ఎవడు కాదా, ఎవడు రక్షణ పొంది ఉన్నాడా, ఎవడు మంచివాడా, వారిని దుష్టులను మళ్ళీ వేరాలి. దేవుడు ఏం చేయాలి? దుష్టులను మళ్ళీ ఆ ఒక నూతనమైన పట్టణంలో ప్రవేశించకుండానట్లు వారిని ఏరివేయాలి. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ 1000 సంవత్సరాలు బంధించిన సాతానుని తిరిగి విడుదల చేస్తాడన్నట్టు. అప్పుడు యెషయా గ్రంథము 26వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 26 10వ వచనము. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది గాని జనులు దాని చూడనొల్లరు. జనుల కొరకైనా నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్నిని శత్రువులను మింగివేయును. కొంతమంది ఎట్లున్నారండి? వారిపైన మీరు ఎంతైనా దయ చూపించండి, ఎంతైనా మేలు చేయండి, ఎంతైనా వారి కొరకు చేయండి, కానీ వారు ఏం చేసుకోరు? నీతిని నేర్చుకోరు. అయ్యో, ఈ వ్యక్తి నాకు ఒక కాలంలో నేను బాగలేకుంటే, నా పరిస్థితి బాగలేకుండే, అటువంటి టైంలో ఈయన వచ్చి నన్ను ఆదరించి నాకు సహాయం చేశాడు, ఈ వ్యక్తి ఎంతో మంచివాడు, ఇప్పుడు ఆయన కష్టంలో ఉన్నాడు, నేను ఏదో చేయాలని ఆలోచించరు జనులు. అప్పటికే వాళ్లకు మేలు జరిగిందా అంతే, ఎదుటివానికి అవసరం వస్తే ఎటువంటి మేలు చెయ్యరు. పైగా వాళ్ళు ఒక నాశనము కోరుకుంటున్నారు. ఎటువంటి వారు వాళ్ళు దుష్టులంట. ఈ దుష్టులకు దయ చూపినను ఏం నేర్చుకోరంట? నీతిని నేర్చుకున్నారు. 1000 ఏండ్ల మంచి పరిపాలన అందించిన వాళ్ళు నీతిని నేర్చుకున్నారు. వారు బయట కనపడరు, కానీ వారి హృదయము దుష్టత్వముతోనే నిండి ఉంటుంది. యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు. నిశ్చయముగా అగ్నిని శత్రువులను మింగివేయును. మరి ప్రకటన గ్రంథానికి వద్దాం. 20వ అధ్యాయము 9-10 వచనాలు. 7 నుంచి చదువుదాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలు దిశల యందుండు జనులను
లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను గోగు మాగోగు అనువారిని మోసపరిచి మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. భూమి యందంతట వ్యాపించి వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా ముట్టడి వేయగా పరలోకములో నుండి పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అక్కడ అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబొగళ్ళు బాధింపబడుదురు. 1000 సంవత్సరముల తర్వాత సాతాను చెరలో నుంచి విడిపింపబడును. భూమి ఎందంతటా జనములు లెక్కకు మించిన సముద్ర ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని. ఇదే గోగు మాగోగు యుద్ధం ఎప్పుడంటే 1000 సంవత్సరముల తర్వాత జరిగేది. ఎజెకేలు గ్రంథము 38వ అధ్యాయం మొదటి 7 వచనంలో ఉండే గోగు మాగోగు యుద్ధము ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడు? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన తరువాత. ఏమండి, మనం ముందే చదువుకున్నాం కదా, దుష్టులకు ఏం చూపిన దయ చూపినను వారు నీతిని నేర్చుకోరు. ఇంతకాలం యేసు ప్రభు 1000 సంవత్సరములు నీతియుక్తమైన పరిపాలన అందించాడు, ఎన్నో మేలులు వాళ్ళకి చేశాడు. కానీ వారు నీతిని నేర్చుకున్నారు. సాతానుడు మరొకసారి జనులను భ్రమపరచబోతున్నాడు, మోసపరచబోతాడు. ఆ కాలంలో వాడు వచ్చి, అయ్యా మీరు మీకందరికీ స్వాతంత్రమే లేదు, మిమ్మల్ని ఒక క్రూరమైన రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన మీరు ఏ ఒక చిన్న పొరపాటు చేసినా మిమ్మల్ని దండిస్తాడు, మిమ్మల్ని హింసిస్తాడు, మిమ్మల్ని బాధిస్తాడు. ఆయన మిమ్మల్ని ఒక బానిసలుగా చూస్తున్నాడు. మీకు స్వచ్ఛనే లేదు, స్వాతంత్రమే లేదు. మీకు కనుక మీరు ఒక రోబోస్ లాగా బ్రతుకుతున్నారు. మీరు నాతో పాటు రండి, మనం ఆయన మీద తిరుగుబాటు చేద్దాము, నేను రాజుగా ఉంటాను, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అండి. చివరిలో సాతానుడు మళ్ళొకసారి ఈ రకంగా భ్రమపరిచినప్పుడు వీరు ఏం చేసిన దయ చూపినను నీతిని నేర్చుకున్నారు, వీరు ధర్మశాస్త్రం నేర్చుకున్నారు. ఇటువంటి దుష్టులంతా కూడా సాతానుకు తోడుపడతారు. వారందరూ కూడా ఎక్కడికి ఇప్పుడు ఎక్కడ వస్తున్నారంట? వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరము ప్రియమైన పట్టణము యెరూషలేము పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహిస్తుంది అన్నట్టు. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములో పడవేయబడును. అచ్చట ఎవరున్నారు? ఇంతకుముందే 2 ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? క్రూరముఖము, అబద్ధ ప్రవక్త. వారితో పాటు ఇప్పుడు సాతానును కూడా దేవుడు ఎక్కడ వేయబోతున్నాడు? అగ్నిగుండములో. నిత్యత్వం అక్కడ కూడా, అది కూడా నిత్యత్వమే. అగ్నిగుండము కూడా పర్మనెంట్. అది ఇక కాలుతూనే ఉంటారు, మండుతూనే ఉంటారు. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ గుండములో వేయబోతూ ఉన్నాడు. తర్వాత ఏమంట? నూతనమైన యెరూషలేము ఎక్కడి నుంచి దిగుతుంది? పరలోకము నుంచి నూతనమైన యెరూషలేము దిగి వచ్చుచున్నది. ఏమంట? నూతనమైన యెరూషలేము. పాట పాడినాం కదా, నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది అనే పాట సరే రాజు బ్రదర్ మంచిగా పాడి వినిపించినారు. ఆ నూతనమైన యెరూషలేము మరి దిగి వస్తుంది. 21వ అధ్యాయంలో ఈ 4 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, ఎవరమ్మా చదువుతున్నారు? చదవండి. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము పరిశుద్ధులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక లేదు, దుఃఖము, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏమండి, ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించామో? నిత్యత్వములోకి, నూతనమైన యెరూషలేమునకు, పరిశుద్ధమైన పట్టణములోకి మనము ప్రవేశించాము. దేవుడే మనతో కాపురం ఉండును. ఏమండి, ఒకరు కాపురం పెడితే ఆ ఇంటికి ఎవరు పెద్ద? ఆ ఇంటికి తండ్రి పెద్దగా ఉంటాడు. ఆ తండ్రి కాపుదలలో కుటుంబం అంతా చక్కగా వరదిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరో పరలోకములో దేవుడే మనకు తండ్రి అయి ఉంటాడు. ఆయన కాపుదలలో మనకేముండదు? దుఃఖమైన ఉండదు, ఏడుపైనను ఉండదు, బాధ అయినా ఉండదు, మనకు మరణమైనను ఉండదు. సంతోషం, సమాధానం, ఆనందము మరి మనము పొందబోతూ ఉన్నాం.